మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించడం వలన యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన సంవత్సరంలో వీలైనంత వరకు అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం ఉత్తమోత్తమం. ఈ రెండింటిలో ఏది జరిగినా రాబోయే కాలంలో అంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులను నివారించుకోవడం, సత్ప్రవర్తన జీవన విధానానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే అర్ధాష్టమ కుజుడు. మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అనగా ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజైనటువంటి చివరి సోమవారం, చివరి మంగళవారం అవ్వడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. కలహాలకు ఇది సరైన సమయం కాదు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. అదే కాకుండా పెద్దవారు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైనా చెప్పినట్లయితే వినే మానవ ప్రయత్నం చేయండి. అనేక రకాల స్టేషన్లు, గొడవలు, పంచాయతీలు, ప్రమాదాలను నివారించడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అనంతమైనటువంటి అష్టకష్టాలకు మీకు మీరే కొని తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది అర్ధాష్టమ కుజుడి యొక్క ప్రభావం కారణం వలన. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ పక్కవారితో చేసే ప్రయత్నం చేస్తారే తప్ప మీరు ఆచరించకపోవడము మీ యొక్క విజయానికి మీరే కారకులు అవుతారు. మీ అపజయానికి మీరే, మీ మనసే కారణమవుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో బుధుడు. దయచేసి ఈ సంవత్సరం చివరిలో ఏది మీరు కొత్తగా ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమం. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య, ప్రేమికులు సైద్యంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతనమైన ఉద్యోగము, వాహనము, ఐశ్వర్యము, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం. లాభస్థానంలో శని. మీరు ధర్మంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో రాహు. దయచేసి చెప్పుడు మాటల చేతని, వీకెండ్ పార్టీలని, వీకెండ్ వినోదాలని ఈసారి పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏం చేయగలగాలి అన్నట్లయితే మంగళవారం మనకు సోమవారం సోమవతి అమావాస్య, మంగళవారం కూడా అమావాస్య ఛాయలు ఉన్నాయి కనుక ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఒక చారడేసంత కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక 3 ముద్దలు కట్టి కర్పూరం పైన అన్న ముద్దల పైన కర్పూరం పెట్టి వెలిగించి ఆ మేషరాశి జాతకులకు దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన నరదృష్టి, శత్రు ప్రభావము తొలగిపోయి ఈ సంవత్సరానికి ఈ నరదృష్టికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. కనుక ఈ చిన్న విధి విధానాన్ని పాటిద్దాం, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఎలా ఏం చేసుకోవాలి అన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేసుకునే విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలా చేసుకోలేకపోతే సాకలే వారితో కూడా దిష్టి దించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.